జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. హాజీ మలంగ్ దర్గాపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో పార్టీ ర్యాలీలో పాల్గొన్న ఆయన థానే జిల్లాలోని మలంగఢ్లో ఉన్న హాజీ మలంగ్ దర్గాపై హిందువుల మనోభావాలు తనకు అర్థమవుతున్నాయని చెప్పారు. జై మలంగ్ శ్రీ మలంగ్ అనే నినాదాన్ని వినిపించి కొన్ని విషయాలను పబ్లిక్ ర్యాలీలో చెప్పలేను అన్నారు. మలంగఢ్ను విముక్తి చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్న విషయం తనకు తెలుసన్నారు. ఆ ప్రాంతాన్ని విముక్తి చేసేంత వరకు తాను విశ్రమించబోనని ర్యాలీలో చెప్పారు. దీంతో మరోసారి హాజీ మలంగ్ వివాదం చెలరేగింది. అయితే ఏమిటి హాజీ మలంగ్ వివాదం? దీనిపై ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డులేమిటి? శివసేన ఎందుకు దీన్ని విముక్తి చేస్తానని అంటోంది తెలుసుకుందాం. ఈ దర్గా థానే జిల్లాలోని మలంగ్ అనే ఊళ్ళో ఉంది. దీనికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. సామాన్య శకం 12వ శతాబ్దంలో మధ్యప్రాచ్యం నుండి సూఫీ సన్యాసి అయిన బాబా అబ్దుర్ రెహమాన్ మలంగ్ భారతదేశానికి వచ్చారు. మలంగ్ ప్రాంతంలో సూఫీయిజం గురించి ప్రచారం చేశారు. చాలామంది ప్రజలను సూఫీ మతం ఆచరించేలా చేశారు. అతని జ్ఞాపకార్థం దాదాపు 300 ఏళ్ల కింద హాజీ మలంగ్ దర్గాను నిర్మించినట్లు చెబుతారు. అయితే మలంగఢ్ను 7వ శతాబ్దంలో మౌర్య రాజవంశానికి చెందిన రాజు నలదేవ్ నిర్మించినట్లు తెలుస్తోంది. ఇతని కూతురు సూఫీ సన్యాసిని వివాహం చేసుకుందని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. అయితే ఇక్కడ ప్రధానంగా వివాదం హాజీ మలంగ్ దర్గా కేంద్రంగానే నడుస్తోంది. ప్రస్తుతం ఈ దర్గాలో ఆరాధనా క్రతువులన్నీ సూఫీ సాంప్రదాయంలోనే జరుగుతున్నాయి. బాబా అబ్దుర్ రెహమాన్ మలంగ్కు చెందిన సమాధి అని ముస్లింలు బలంగా విశ్వసిస్తున్నారు. కానీ హిందువులు ఇది మలంగ్కు చెందిన సమాధి కాదని, మచ్చేంద్రనాథ్ సమాధి అని భావిస్తున్నారు. దీన్ని కొంతమంది ఆక్రమించి దర్గాగా మార్చారని చెబుతున్నారు. ఈ వివాదం ఇప్పుడే కాదు, కొన్ని దశాబ్దాలుగా నడుస్తోంది. దర్గాపై హిందువులు ముస్లింలు తమదంటే తమదని వాదిస్తున్నందున అక్కడ ఇరువురూ పూజలు నిర్వహించుకుంటున్నారు. ఒకే దర్గాలో హిందువులకు చెందిన పూజారి హిందూ ఆచారాలతో పూజలు నిర్వహిస్తుండగా ముస్లింల తరఫున ముతవల్లి ఇస్లాం ఆచారాల ప్రకారం ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ వివాదాన్ని ప్రస్తుతం మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే మరోసారి ప్రజలకు గుర్తు చేయడంతో ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. అయితే ఈ వివాదం నేటిది కాదు. 18వ శతాబ్దం నాటి నుంచే ఈ వివాదం నెలకొంది. అప్పట్లో ఈ దర్గాలో హిందువులు పూజ చేయడాన్ని కొంతమంది ముస్లింలు వ్యతిరేకించారు. దీంతో ఈ వివాదం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వద్దకు వెళ్ళింది. ఈ అంశంపై విచారణ జరిపిన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. హాజీ మలంగ్కు ట్రస్టును ఏర్పాటు చేసి 3 ట్రస్టీలను నియమించింది. ఈ 3లో ఒకరు ఖచ్చితంగా బ్రాహ్మణుడు ఉండాలి. అప్పటి నుంచి కేత్కర్ కుటుంబం ఈ ట్రస్ట్లో సభ్యులుగా ఉంటూ వస్తోంది. దీనిపై అప్పట్లో ఒక గెజిట్ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం కేత్కర్ కుటుంబానికి చెందిన 14వ వ్యక్తి ఈ దర్గాకు హిందువుల తరఫున ట్రస్టీగా ఉంటూ వస్తున్నాడు. 1954లో సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించిన ఒక కేసు విచారణలో భాగంగా ఇది హిందువులకు కానీ ముస్లింలకు కానీ చెందింది కాదని, ఇది అన్ని సంప్రదాయాల మిశ్రమ నిర్మాణమని చెప్పింది. అందుకే ఈ దర్గాను ఒక మతానికి ఆపాదించలేమని అభిప్రాయపడింది. అయితే దీనిపై శివసేన ఎప్పటి నుంచో ఇది హిందువులకు చెందిన స్థలమని చెబుతూ వస్తోంది. ఆ పార్టీ వ్యవస్థాపకులు బాలాసాహెబ్ ఠాకరే కూడా దీన్ని హిందువులకు చెందిన ప్రార్థనా స్థలమని అనేవారు. ప్రస్తుతం ఏక్నాథ్ షిండే కూడా ఇదే వ్యాఖ్యలు చేసి దర్గాను సందర్శించుకున్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన కుమారుడు కళ్యాణ్తో పాటు ఎంపీ శ్రీకాంత్ షిండేతో కలిసి కళ్యాణ్లోని దర్గా వద్దకు వచ్చి ప్రార్థనలు చేశారు. హారతి ఇచ్చారు. బాబా హాజీ మలంగ్ వర్ధంతిని పురస్కరించుకొని దర్గా ట్రస్ట్ ఉర్స్ని నిర్వహించే రోజునే 80ల నుండి హిందూ సమూహాలచే నిర్వహించబడుతున్న మలంగఢ్ యాత్రలో భాగంగా ప్రార్థనలు జరిగాయి. ఈ మలంగఢ్ యాత్రలో భాగంగా హారతి ఇవ్వడానికి సీఎం వచ్చారు. ఆయన హారతి ఇస్తున్న సమయంలో దర్గా మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోయింది. అయితే ఈ వివాదంపై ఏక్నాథ్ షిండే రాజకీయ గురువు ఆనంద్ దిఘే గతంలోనే ఎంతో ప్రయత్నించారు. ఆనంద్ దిఘేనాథ్ వర్గానికి చెందినవారు. ఈ వర్గం థానే జిల్లాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఆధిపత్యం కలిగి ఉంది. ఈ వర్గానికి చెందిన వారి పేర్లలో నాద్ అనే సర్నేమ్ అదనంగా ఉంటుంది. మచ్చేంద్రనాథ్నే నాద్ వర్గం ఆరాధ్యదైవంగా భావిస్తుంది. ప్రస్తుతం హాజీ మలంగ్ దర్గాలో ఉన్న సమాధి మచ్చేంద్రనాథ్కు చెందింది అని ఆ వర్గం వారు బలంగా నమ్ముతారు. అందుకే అది హిందువులకు చెందిన ఆరాధనా స్థలమని ఆనంద్ దిఘే చెబుతూ వచ్చారు. శివసేన అధికారంలో ఉన్నప్పుడు దీనికోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఇతని పోరాటం కొంతమేర ఫలితం ఇచ్చినా పూర్తి స్థాయిలో ఫలితం రాలేదు. 1996లో ఆనంద్ దిఘే ఈ దర్గా కోసం పోరాడారు. దీనికి ప్రతిగా అప్పటి వరకు హాజీ మలంగ్గా ఉన్న ఊరి పేరు ఆ తర్వాత మలంగఢ్గా మార్చారు. అయితే ప్రస్తుతం అదే వర్గం నుంచి వచ్చిన ఏక్నాథ్ షిండే ఈ వివాదాన్ని మరోసారి రగిలించారు. తాను హాజీ మలంగఢ్ దర్గా కోసం పోరాటం చేస్తానని చెప్పారు. భారత ప్రభుత్వం దగ్గర ఈ ప్రాంతానికి సంబంధించిన కొన్ని ఆధారాలున్నాయి. 1882లో అప్పటి బొంబాయి ప్రెసిడెన్సీ దగ్గర ఈ ప్రాంతానికి సంబంధించిన కొన్ని ఆధారాలు ఉన్నాయి.
అప్పటి గెజెట్ను ఓసారి పరిశీలిస్తే అది దర్గా అని బొంబాయి ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ రికార్డుల్లో ఆ ప్రాంతం హిందువులకు చెందిందని ఎక్కడా తెలుపలేదు. దీంతో పాటు సుప్రీంకోర్టు ఓ కేసు విచారణలో భాగంగా దీన్ని దర్గాగా పేర్కొంది. అయితే దీనిపై ఏక్నాథ్ షిండే తాజాగా వ్యాఖ్యలు చేయడం వెనుక ఏదైనా కిటుకు దాగి ఉందా అనే అనుమానాలున్నాయి. ఏక్నాథ్ షిండే తన ప్రసంగంలో ప్రజల మధ్య చెప్పలేని విషయాలు కొన్ని ఉన్నాయన్నారు. అంటే దీని వెనక ఏదో ప్లాన్ ఉన్నట్లయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఏక్నాథ్ షిండే సీఎంగా ఉన్నారు. అతనికి ప్రభుత్వ రికార్డులన్నింటిపై యాక్సెస్ ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా లభించాయా అన్నది తెలియాల్సి ఉంది. అయితే చరిత్రలో ఉన్న ప్రతి ఒక్కదానికి ఆధారాలు స్పష్టంగా లభించవు. అయోధ్య అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే ఈ వివాదం కేవలం 500 ఏళ్ల క్రితం నాటిది. చరిత్రకారులు అప్పటి కాలానికి సంబంధించిన వ్రాత ప్రతులను భద్రపరిచారు. ఆ ప్రాంతానికి సంబంధించిన వివరాలు ఎన్నో చరిత్ర పుటల్లో లభ్యమయ్యాయి. అయినా కూడా అయోధ్య అంశం ఏళ్ల తరబడి కోర్టుల్లో నానుతూ వచ్చింది. నాటి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాల వరకు ఈ అంశం వివాదంగా రగిలింది. ఎన్నో ఉద్యమాలు, కరసేవకుల బలిదానాలు చేస్తే తప్ప ఈ కల సాకారం కాలేదు. అటువంటిది ప్రస్తుతం ఏక్నాథ్ షిండే తీసుకొచ్చిన హాజీ మలంగ్ దర్గాకు 800 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పటి కాలానికి సంబంధించిన చరిత్ర నేటి కాలంలో లభించడం చాలా కష్టం. శాసనాలు లేక మరేవైనా లభిస్తే కూడా ఆ స్థలం ఎవరికి చెందింది అన్న విషయం చెప్పలేని పరిస్థితి ఇప్పుడుంది. ఒకవేళ ఏక్నాథ్ షిండే ప్రభుత్వ రికార్డుల్లో ఆధారాలు సేకరిస్తే తప్ప ఇది హిందూ కట్టడం అని నిరూపించడం కష్టం. ఈ క్రమంలో ఏక్నాథ్ షిండే ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారు అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.